హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా 12 మోల్ సీట్ అండి. సీట్ని మనం బయటికి తీసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఉంటుంది. పైన వైట్ కలర్ లో షీట్ ఉంటుందండి. అది దేనికంటే డిస్ప్లే కోసం మాత్రమే. దాన్ని పక్కన పెట్టేసుకుందాము. దానివల్ల ఇప్పుడు ఉపయోగం లేదండి. ఫ్రెండ్స్, అందులో బ్లాక్ కలర్ షీట్ కనపడుతుంది కదా, దానికి మాత్రం ఫిట్టింగ్స్ చేస్తామండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, 16 amp 3-pin సాకెట్ అండి. ఈ సాకెట్ కి మనకి హెవీ ఆటలకు ఉపయోగిస్తాము. అలాగే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, 3-pin 10 amps సాకెట్ అండి. ఇది నార్మల్ ఛార్జర్లకు వాటికి ఉపయోగిస్తాము. అలాగే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, 20 amp స్విచ్ అండి, సింగిల్ మోడలర్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, సింగిల్ మోటార్ పవర్ ఇండికేటర్ అండి. ఇది పవర్ అనేది ఉందా లేదా అని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఇది మీరు చూస్తున్నారు కదా, సింగిల్ మోడలర్ 1-way స్విచ్ అండి. 1-way స్విచ్ ఇలాంటివి మనము మొత్తం 6 స్విచ్లు అనేది ఈ యొక్క సీట్ కి ఫిట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మొత్తం ఇవన్నీ కలిపి మనం 12 మోడలర్ సీట్ తీసుకున్నాం కదా, సీట్ లో ఏ విధంగా ఫిట్ చేయాలనేది మీకు పూర్తిగా వివరిస్తానండి ఇప్పుడు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది 16 amp సాకెట్ అండి, 3-pin. అది సివర్ ఫిట్ చేసుకున్నాము. అలాగే సింగిల్ మోడలర్ పవర్ ఇండికేటర్ అనేది పైన ఫిట్ చేసుకున్నాము. అలాగే డబుల్ మోడలర్ 3-pin సాకెట్ అండి, 10 amps. దీన్ని కూడా మనము సివర్ ఫిట్ చేసుకున్నాము. అలాగే 20 amps స్విచ్ అండి, దీన్ని 16 amp సాకెట్ పక్కన ఫిట్ చేసుకుందాము. అలాగే 10 amps సింగిల్ మోడలర్ స్విచ్చెస్ అండి. ఇవన్నీ కూడా మొత్తం మనం ఎన్ని తీసుకున్నాం, మొత్తం 6 తీసుకున్నామండి. ఈ 6 కూడా ఈ యొక్క 12 మోడలర్ సీట్ కి కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ యొక్క సీట్ కి ఇన్వర్టర్ వైరింగ్, అలాగే ఎంసీబీ ఫేస్ వైరింగ్ ఏ విధంగా చేయాలని చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఏలెట్ చూపిస్తున్నాను కదా, ఈ పక్క మనము ఇది నార్మల్ గా ఇది ఎంసీబీ నుంచి వచ్చే ఫేస్ కి కనెక్ట్ చేద్దాము. ఇటువైపు ఏమో ఇన్వర్టర్ వైరింగ్ కనెక్ట్ చేద్దామని ఇన్వర్టర్ ఫేస్ కి. దానికోసం నేను కొలత తీసుకొని లీడ్ అనేది తీసుకుంటున్నాను. లీడ్ తీసుకున్న తర్వాత పైన ఆ 3 స్విచ్లకి మనము ఎంసీబీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, దానికోసమని నేను ఆ 3 స్విచ్ల్ని కింద టెర్మినల్స్ కలిపి కామన్ చేస్తున్నానండి. ఎందుకంటే డైరెక్ట్ గా మనం ఫేస్ అనేది దాన్ని కనెక్ట్ చేసేసుకోవచ్చు. అలాగే ఒక ఎండ్ ఉంది కదా, ఎండ్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ 20 amp స్విచ్ ఫిట్ చేశాను కదండి, దానికి కింద టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ 20 amp సాకెట్ కూడా మనం మెయిన్ ఫేస్ మీద ఉపయోగిద్దామని చూస్తున్నాం కాబట్టి ఆ సాకెట్ ని కంట్రోల్ చేసే స్విచ్ 20 amp స్విచ్ ఉంది కదా, ఆ స్విచ్ యొక్క కింద టెర్మినల్ కి కనెక్ట్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఆ వైర్ పైకి ఉంది కదా, దాని కింద నొక్కుందా, ఈ విధంగా మెయిన్ ఫేస్ కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఇన్వర్టర్ ఫేస్ కనెక్ట్ చేద్దామండి పవర్ ఇండికేటర్ కి. అలాగే పైన 2 స్విచ్లకి, అలాగే కింద సాకెట్ కి నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఇన్వర్టర్ ఫేస్ అనేది కనెక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అవి కామన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కూడా మన ఇండికేటర్ అనేది ఫేస్ కనెక్ట్ చేసేటప్పుడు ఆ ఇండికేటర్ అనేది బయటకు తీసుకోవాలండి. ఫిట్ చేసాం కదా, ఫిట్ చేసిన ఇండికేటర్ బయటకి తీసుకొని ఆ ఇండికేటర్ అనేది ఇప్పుడు ఏం చేయాలంటే మనం నార్మల్ గా వైర్ కనెక్ట్ చేస్తాం కదా, కనెక్ట్ చేసిన దగ్గర డైరెక్ట్ గా ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలండి. కనెక్ట్ చేసుకొని కిందకి నొక్కేసుకొని ఫిట్ చేసుకుంటే ఫిట్ అయిపోతుంది. చాలా ఈజీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ఈ పద్ధతి కాకపోతే మీకు నచ్చిన పద్ధతిలో మీరు కనెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నేను ఆ 3 వాటిలకి ఫేస్ వైర్ వేయాలి కాబట్టి ఆ 3 కింద టెర్మినల్స్ కామన్ చేసానండి. కామన్ చేయడానికి లీడ్ అనేది వేసాను. ఆ ఎక్స్ట్రా వైర్ ఉంది కదా, ఎక్స్ట్రా వైర్ కట్ చేసుకోండి. కట్ చేయకపోతే దేనితోనే కలిస్తే మనకి వైరింగ్ కాలే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి లీడ్లు అనేవి బయటకు కనపడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ వైర్ కి ఒక ఎండ్ ఉంటుంది కదా, ఎండ్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ కింద సాకెట్ వేసాం కదా, సాకెట్ నేను ఇన్వర్టర్ ఫేస్ మీద సప్లై అనేది పంపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ గా నేను ఆ విధంగా కనెక్ట్ చేసుకున్నానండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూసారు కదా, ఈ విధంగా మనం సిరీస్ ని కట్ చేసాము. ఇప్పుడు మనము ఈ సాకెట్ కి ఆ సాకెట్ కి మనం స్విచ్ ద్వారా కంట్రోల్ చేయాలి కాబట్టి మనం కనెక్షన్ అనేది వేయాలి. దానికోసం నేను ఇటువైపు స్విచ్ ఉంది కదా, 20 amp స్విచ్, దాని పైన మామూలుగా టెర్మినల్ ఉంటుంది కదా, టెర్మినల్ కి కనెక్ట్ చేసుకొని అదే 16 amp సాకెట్ ఉంది కదా, సాకెట్ లో ఎల్ టెర్మినల్ కి కనెక్ట్ చేసేసుకున్నానండి. తర్వాత అలాగే ఇటువైపు కూడా సాకెట్ కంట్రోల్ చేయాలి కాబట్టి దానికోసం నేను ఏం చేస్తున్నానంటే పక్కన 10 amp స్విచ్ ఉంది కదా, స్విచ్ యొక్క పై టెర్మినల్ కనెక్ట్ చేశాను. అలాగే సాకెట్ ఉంది కదా, సాకెట్ లో ఎల్ టెర్మినల్ ఉంటుంది కదండి, ఆ ఎల్ టెర్మినల్ కి నేను ఒక ఎండ్ ఉంటుంది కదా, అదే వైర్ కి ఒక ఎండ్ ఉంటుంది కదా, ఎండ్ నే నేను ఎల్ టెర్మినల్ కి అనేది కనెక్ట్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.
ఏమైనా ఉంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటేని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 3 సాకెట్లకి న్యూట్రల్ వైర్ కూడా కనెక్ట్ చేద్దాం. దానికోసం నేను ఎల్లో కలర్ వైర్ తీసుకొని ముందుగా ఆ ఫస్ట్ ఎండ్ ఉంది కదా, ఆ ఎండ్ని ఏం చేశానంటే డైరెక్ట్గా పవర్ ఇండికేటర్లో న్యూట్రల్ అనేది కనెక్ట్ చేసేస్తున్నానండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వస్తే ఇక్కడ 10 సాకెట్ ఉంది కదా, ఆ సాకెట్లో దాన్ని కూడా కనెక్ట్ చేయాలి కాబట్టి, అలాగే దాని నుంచి ఇంకో సాకెట్ అంటే 16 సాకెట్ ఉంది కదా, దాన్ని కూడా కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇంకో వైర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని అక్కడ 10 సాకెట్ ఉంది కదా, సాకెట్కి డైరెక్ట్ కనెక్ట్ చేసేస్తున్నానండి. కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ కనెక్ట్ చేసిన వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ ఏం చేస్తానంటే దాన్ని కూడా కట్ చేసి మనం డైరెక్ట్ న్యూట్రల్ కనెక్ట్ చేయాలి కాబట్టి దానికి ఏం చేస్తున్నానంటే కట్ చేసిన వైర్ అలాగే ఒక వైర్ ఉంది కదా, ఆ వైర్ రెండు కలిపి జాయిన్ చేసి అక్కడ స్విచ్ ఉంది అదే టెర్మినల్ ఉంది కదా 16 సాకెట్లోని దానికి కనెక్ట్ చేస్తానండి. కనెక్ట్ చేసిన తర్వాత దాన్ని కట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ బోర్డుకి ఫేస్ వైర్, ఇన్వర్టర్ ఫేస్ వైర్ అలాగే పాయింట్ల ఫేస్ ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు